హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 59 అండ్ 60లో భాగంగా ఇవాళ అయితే మనం మస్క్ మిలన్ లెక్క వచ్చేసామండి. పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డే 60లో భాగంగా అయితే ఇవాళ అయితే మనం మస్క్ మిలన్ లెక్క వచ్చామండి. యాక్చువల్గా వచ్చేసి నిన్న డే 59లో వచ్చేసి మనమైతే హార్వెస్టింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మనకు ఆర్డర్ లేదు కాబట్టి. మనకు 16 టన్స్ అనేది ఫస్ట్ కటింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు 4 or 5 టన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు వచ్చేసి వేసి చూడాల్సి ఉంటుంది. ఈరోజు అయితే మనకు ఇంకొంచెం మిగిలింది కదా, ఆ రిమైనింగ్ వచ్చేసి కోయడానికి అయితే వచ్చేసారండి. యాక్చువల్గా వాళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారు సార్ ఫ్రెండ్స్. వాళ్ళు కాయలు కోయడం అయితే స్టార్ట్ చేసేసారు. బహుశా వాళ్ళు చెప్పింది ఏంటంటే మన ఈ బులోరాకి అయితే వెహికల్కి అయితే వెళ్ళవు అని చెప్పారు, ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంటుంది అని చెప్పారు. దానికోసం అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. వాళ్ళ వర్క్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళు కాయలు కోయడం అయితే స్టార్ట్ చేస్తారు. అయితే గ్రీనిష్ అయితే తగ్గలేదు క్రాపు, దానికోసం అనేసి కాయలు వెతకడం కొంచెం కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కోసిన కాయలను అయితే గ్రేడింగ్ చేసుకుంటూ బులోరాకి అయితే నింపుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు 26 బెడ్స్ అయితే కోయడం జరిగింది. వాళ్ళ కోసిన కాయలే వాళ్ళకు బండికి అయితే అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళైతే కాయలు పోయడం అయితే గ్రేడింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళైతే కాయలు మోస్తున్నారు ఫ్రెండ్స్. ఒక ఇద్దరు కాయలు వేసిస్తున్నారు, ఒక ఇద్దరు మోస్తున్నారు, ఇద్దరు బులోరాలు అయితే క్లీన్ చేసుకుంటున్నారు కాయలు అయితే. మనం ఇక్కడ చూస్తున్నాం, తోట అయితే హెవీగా ఉంది కదా, వాళ్ళు నడవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక రిమైనింగ్ బెడ్స్ కోయడానికి అయితే మనకు ఇంకొక వెహికల్ వచ్చేసింది. ఆల్రెడీ మన మామ పొలం నుంచి అయితే మనకు దగ్గర 1700 kgs అయితే అక్కడ కటింగ్ పెట్టేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రిమైనింగ్ కాయలు ఈ బులోరాకు నింపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డే 60లో భాగంగా 16 మెంబర్స్తో మన తోట అయితే కలకలలాడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ఎవరి వర్క్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎవరి బులోరా వాళ్ళ అయితే నింపడానికి అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బట్ సక్సెస్ఫుల్గా ఒక బులోరా అయితే నిండిపోయింది. ఆఫ్టర్ దాట్ వాళ్ళు వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బులోరాకు కూడా మనం కాయలు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బులోరా కూడా నింపేశారు. ఆఫ్టర్ దట్ వచ్చేసి వీళ్ళు కూడా లంచ్ చేసేసి కాటాకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. మన డే 60లో భాగంగా మస్క్ మిలన్ కల్టివేషనే కాకుండా హార్వెస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. ఫస్ట్ కటింగ్ అయితే మనం 20 టన్స్ ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవ్వడమే కాకుండా ఇంకా 960 kgs అయితే మనకి ఎక్కువగా అయ్యాయి. మనం ఈ 60 డేస్లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. దానికైతే మనకు ప్రతిఫలం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ సెకండ్ కటింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు త్వరలో తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 59 అండ్ 60లో భాగంగా ఇవాళ అయితే మనం మస్క్ మిలన్ లెక్క వచ్చేసామండి. పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డే 60లో భాగంగా అయితే ఇవాళ అయితే మనం మస్క్ మిలన్ లెక్క వచ్చామండి. యాక్చువల్గా వచ్చేసి నిన్న డే 59లో వచ్చేసి మనమైతే హార్వెస్టింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే మనకు ఆర్డర్ లేదు కాబట్టి. మనకు 16 టన్స్ అనేది ఫస్ట్